కానీ ఈ యొక్క జ్ఞానులు బంగారమును సెలెక్ట్ చేసుకున్నారు, సాంబ్రాణిని సెలెక్ట్ చేసుకున్నారు, మరియు బోలమును సమర్పించుకున్నారు. ఈ యొక్క బంగారం అంటే ఏంటి? సాంబ్రాణి అంటే ఏంటి? బోలం అంటే ఏంటి? ఈ 3 మనకు ఏమి నేర్పిస్తున్నాయి? వేటికి సాదృశ్యంగా ఉంటున్నాయి? అసలు జ్ఞానులు ఎందుకు ఈ యొక్క ప్రభైన బాలుడైన యేసు దగ్గరికి వీటిని తీసుకొని వచ్చి పెట్టెలు విప్పి సమర్పించారు? చూద్దాం. ఈ యొక్క బంగారము మొట్టమొదటిగా బంగారము యేసు ప్రభుకి సమర్పించబడింది. బంగారము అది ఒక రాయల్టీని సూచిస్తుంది. అంటే ఈ యొక్క జ్ఞానులు ముందుగానే డిక్లేర్ చేస్తున్నారు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రక్షకుడు, ఆయన లోకానికి రాజు, రారాజు అని చెప్పకే వారు ఏం చేస్తున్నారంటే వారి యొక్క కానుకల ద్వారా వారు ముందుగానే నిర్ణయం చేస్తున్నారు, ఈయన లోకాన్ని ఏరే రారాజు, రాయాలిటీ. ఒక రాజులకు మాత్రమే బంగారము సమర్పించబడుతుంది కానుకగా. అయితే ఈ యొక్క యేసు ప్రభువుని కూడా ఒక రాజుగా వారు ముందే డిక్లేర్ చేస్తున్నారు. రాయాలిటీని, అథారిటీని మరియు కింగ్‌షిప్ ని ఈ యొక్క బంగారము తెలియజేస్తుంది. మూడండి. రాయాలిటీ, అథారిటీ అండ్ కింగ్‌షిప్. ఈ 3 యేసు ప్రభువులో ఉండబోతున్నాయని ముందే వారు డిక్లేర్ చేయడానికి బంగారాన్ని సమర్పించారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రాయాలిటీ? ఆయన రారాజు, ఆయన లోకాన్నేలే రారాజు. అథారిటీ, లోకాన్ని పరిపాలించడానికి, లోకాన్ని నడిపించడానికి ఆయనకు అధికారము. లేఖనము నెరవేరినట్లుగా ఆయన పశువుల తొట్టిలో జన్మించాడు, పరుండబెట్టాడు. ఆయన మీద భుజముల మీద రాజ్యభారము. ఆయన ఒక రాయల్ లైఫ్ అయినది అయినప్పటికీ ఐశ్వర్యవంతుడైన దేవుడై ఉండి సాధారణమైన మానవుడిగా నీ కొరకు నా కొరకు ఒక పశువుల తొట్టిలో ఆయన పరుండబెట్టినా కూడా ఆయన రాయాలిటీ మాత్రము రాయాలిటీగానే ఉంటది అని డిక్లేర్ చేయడానికి ఈ యొక్క జ్ఞానులు ముందుగా బంగారాన్ని సమర్పించారు. అథారిటీ, ఈయనకు అధికారం ఉంది, ఈ యొక్క లోకం మీద అధికారము ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఉంది అని చూపించడానికి వారు బంగారాన్ని తీసుకొచ్చారు. మూడవదిగా కింగ్‌షిప్, ఆయన రారాజు.